ఇవాళ ఈవినింగ్ 4కి అయితే ఫుల్గా వర్షం అయితే వచ్చేసిందండి హైదరాబాద్లో. ఆ వర్షంలోనే ఏవండి పానీపూరికి వెళ్తాము అంటే మావారేమో ఎవరైనా మిర్చి బజ్జీ తింటారు వర్షం వచ్చినప్పుడు, నువ్వేంటి పానీపూరి అంటున్నావు అంటే లేదండి నన్ను తీసుకెళ్ళండి అంటే పానీపూరి తినడానికి అయితే తీసుకెళ్ళిపోయారు. ఇంకా నేను అక్కడికి వెళ్ళాకైతే వెదర్ బాగాలేదు, ఆ వాటర్ ఎందుకులే అనేసి స్వీట్ పూరి అయితే స్టార్ట్ చేశానమాట. నా గోల్పల్లకైతే తీసుకెళ్లారు కానీ మా వారి ఎక్స్ప్రెషన్ మాత్రం ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టే ఉంది. రొటీన్గా వర్షంలో మిర్చి బజ్జీ ఎందుకు తినాలి, పానీపూరి ఎందుకు తినకూడదు, ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, ట్రెండ్ సెట్ చేయాలి ఎప్పుడైనా సరే. ఇవాళ ఫుల్ వీడియోస్లో అయితే ఎగ్జిబిషన్ వీడియోస్ అయితే పెట్టేశాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే రాజమండ్రి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఫర్దర్గా. ఎడిటింగ్ అయిపోయిందండి, కొంచెం టైం ఉండట్లేదు, అందుకనేసి పోస్ట్ చేయట్లేదు లాంగ్ వీడియోస్. మీకు దహీపూరి ఇష్టమా పానీపూరి ఇష్టమో నా కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి తప్పకుండా. నాలాగా పానీపూరి లవర్స్ ఎవరైనా ఉంటే ఈ దహీపూరి వచ్చేసి ప్లేట్ 30 రూపీస్ మాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాబీ గారు అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.